ఎన్ని దయ్యాలు వచ్చాయండి ఇప్పుడు? 8 దయ్యాలు వచ్చాయి. బాబోయ్! ఒక దయ్యం ఉంటేనే తట్టుకోలేకపోతుంది. ఈ అల్లర్లు, ఈ గోల. ఇక 8 వస్తే ఇక ఎలా ఉంటదండి పరిస్థితి? అప్పుడు యేసుప్రభు అంటున్నాడు ఏమని? అందుచేత ఆ మనుషుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును, అలాగే ఈ దుష్ట తరమ వారికి జరిగిద్దని చెప్పాడు యేసుప్రభు. అంటే ఇప్పుడు కూడా 8 దయ్యాలు ఉన్నాయా? ఉన్నాయి. అందుకే సంఘం మానేశారు. ఉన్నాయి, ప్రభువుని విడిచిపెట్టేశారు. ఇప్పుడు వస్తుంది, మేము కూడా ప్రార్థనకి వెళ్తాం కదా, దేవుడు ఏమన్నాడు? అందరికి కలిసి ఉన్నాడు నాయన అన్నాడు. సాతాను ఏం చేసింది? విడిపోండి ఆయన అంది. అందుకే ఎవరికాలు ఏమైపోయారు? విడిపోయారు. క్రైస్తవ్యం చూడండి ఎన్ని సంఘాలు అయిపోయినాయండి. ఒకరికంటే ఒకరికి కూడా పడదండి. మళ్ళీ వీళ్ళు అనుకుంటారు మేమందరూ పరలోకం వెళ్ళిపోతాం అనుకుంటారు. ఎంతమంది వెళ్తారండి పరలోకం? యేసుప్రభు అంటున్నాడు పరలోకానికి వెళ్ళాలని చాలా మంది పరిగెడతారు, మధ్యలో ఏమైపోతారు? రాలిపోతారు. ఇప్పుడు మనం ఏంటి? నేను వెళ్తానా లేదని మనం అనుకోవాలి, అంతేనా? పక్కనోడు వస్తున్నా రాదని అనుకోకండి. ఈరోజు సంఘ సభ్యులు ఎలా అయిపోయారు తెలుసా? ఆయన మానేశాడు ఇక మనమే వెళ్తాం. సంఘ సభ్యులు ఎలా అయిపోయారు తెలుసా? ఫోన్ చేసుకొని బయలుదేరావా, నేను బండి స్టార్ట్ చేసి, నువ్వు కూడా బండి స్టార్ట్ చేసావా? వస్తారు. ఆయన బండి స్టార్ట్ చేయలేదు అనుకోండి, నేను మానేస్తాను ఈరోజు. ఇప్పుడు ఆయన నరకానికి వెళ్ళిపోతారు, ఆయనతో పాటు నువ్వు కూడా వెళ్ళిపోతావా? భక్తి ఎవరికి వాళ్ళే చేయాలి. అర్థమైంది? భక్తి ఎవరికాలి. ఏమంటే ఇంట్లో భార్య భర్తలని ఎవరి భక్తి వాళ్ళదే. భర్త భక్తి ఉంటే భార్య రక్షించబడదు, భార్య భక్తి భార్యదే, భర్త భక్తి భర్తదే. ఎవరి ఆత్మకు వాళ్ళే ఉత్తరవాది.